నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వ వైద్యులు సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రజలకు పూర్తి స్థాయిలో సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె అనితతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో అమలవుతున్న అన్ని రకాల కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. అంటే స్పేసింగ్ కోసం, బర్త్ స్పేసింగ్ కోసం ఇచ్చే ఇంటర్వెక్టర్ కాన్సెప్ట్ లేదు సార్. లాస్ట్ టైం తమ పర్మిషన్ తోటి whichever vacancies at the bottom, Chimprolu, Ketlapalam, Velangi. So these three vacancies should improve. Now they have shifted the next slide. So these are going to be the new parameters, and as per the new parameters, none of you are okay. So ee exam kuda pass cheyali. Exams మీ అందరికి అలవాటే. Okay. So out of this, if you look at the parameters, all of them are very relevant. More than దాని వల్ల స్పేసింగ్ జరిగిందా లేదా, దాని వల్ల MMR is going to be maternal health, child health and child immunization, non-communicable diseases, రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమం సార్, పేషెంట్ కేర్ సర్వీసెస్ లైక్ OP, IP, ల్యాబ్ టెస్ట్ ప్రీవియస్ వన్ సార్. వీళ్ళు మాకు స్టేట్ వాళ్ళు లాస్ట్ వీక్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని. రేపు మేము మీటింగ్ పెట్టాము సార్ సూపర్వైజర్స్తో. వాళ్ళకి రేపు మేము మీటింగ్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. ప్రెగ్నెంట్ ఉమెన్కి అనీమియా స్క్రీనింగ్ దాంట్లోకి వచ్చేటప్పటికి వాళ్ళందరినీ కూడా రిపీటెడ్గా మనము ఎవ్రీ మంత్ చెకప్కి వచ్చినప్పుడు కూడా స్క్రీనింగ్ చేయాలి సార్. రిసీవింగ్ ఫుల్ యాంటీనైటల్ సర్వీసెస్ వచ్చేటప్పుడు 90% ఉండాల్సింది మనం 82% ఉన్నాం సార్. సో ఇది 4 యాంటీనైటల్ చెకప్స్, మినిమం 4 సార్. ఫుల్ యాంటీనైటల్ అవుట్ ఆఫ్ 9 months డ్యూరేషన్లో తను అట్లీస్ట్ 4 చెకప్స్ అవ్వాలి సార్. అందులో ఉన్నాం సార్. 43% అలా ఉన్నాం సార్. తర్వాత సి సెక్షన్ డెలివరీస్ 25% ఉండాలి సార్. అది కొంచెం మనకి బికాస్ ఆఫ్ రిపీట్ సిజేరియన్ సెక్షన్స్ వల్ల కొంచెం హై రేట్లో ఉన్నాం సార్. టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.1 ఉంటే మనం 1.5 నేను వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా మాట్లాడుకున్నాం సార్. మెటర్నల్ డెత్ మనకు వచ్చేటప్పటికి ఈ ఇయర్లో ఏప్రిల్ 1 అయింది సార్, అంతే సార్. తర్వాత 54 అడల్ట్స్, వాటిని కూడా క్రిటికల్గా రివ్యూ చేస్తున్నాం సార్. అన్ని బర్త్ ఎస్పిక్సియా ఉన్నాయి సార్ మోస్ట్లీ. సో బర్త్ ఎస్పిక్సియాస్ కూడా డిసేజెస్ తోటి డిస్కస్ చేయడం జరిగింది సార్. మార్నింగ్ అదే కొంచెం చేయమని సేఫ్ మదర్హుడ్ మనం గ్రూప్ పెట్టాం సార్ లాస్ట్ టైము. దాంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం సార్. NCD 4.0 స్క్రీనింగ్ వచ్చేటప్పటికి 100% ఉండాల్సింది. మనకి 18+ పాపులేషన్కి NCD 4.0 సర్వీస్ చేస్తాం సార్. అది పర్ వీక్ 75 మెంబర్స్ని స్క్రీన్ చేయాల్సి ఉంటుంది సార్. అది కొంచెం మనం ల్యాబ్స్లో ఉన్నాం సార్, అది కాన్సన్ట్రేట్ చేయాల్సి. నెక్స్ట్ హైపర్టెన్షన్, డయాబెటీస్ ఫాలో అప్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇది ఫాలో అప్ అంటే మనం సంచార చికిత్సలో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా హైపర్టెన్షన్, డయాబెటీస్ ఫాలో అప్ సర్వీసెస్ ఇవ్వాలి సార్. క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా మనకి 5% ఆఫ్ ద టోటల్ రిఫరల్ కేసెస్లో 5% మనము రిఫర్ చేయాలి సార్ టు ద POU సార్. చిల్డ్రన్ స్క్రీనింగ్ ఫర్ 4 days RPS కేర్కి వస్తుంది సార్. 100% చేయాలి సార్. అంటే డెలివరీ అయిన ప్రతి బేబీని మనము ఖచ్చితంగా ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది సార్. అవ్వదు సార్, ఎందుకంటే బర్త్ డిఫెక్ట్స్ అవి కరెక్ట్ చేయడం, డిఫార్మిటీ కరెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది సార్. OP సర్వీసెస్ అగైన్ టార్గెట్ OP పర్ మంత్ 1500 OP చూడాలి సార్. IP ఓన్లీ 100 పర్ మంత్ సార్. వీళ్ళు ఐలెన్స్ ప్రోసిక్షన్ కూడా పెట్టుకొని 24 hours పెట్టి చేయొచ్చు సార్. ల్యాబ్ టెస్ట్ కూడా 3000 పర్ మంత్ చేయాలి సార్. తర్వాత డెలివరీస్ టార్గెట్ 10 per month సార్. ఇది మనకి చాలా దగ్గరలో నియర్ బై CHC ఉండటం వల్ల కొంచెం డెలివరీస్ చేయడం. That may not be possible. See, for as I said, these are the outcomes. Real గా ఏమి మనము హెల్త్ సర్వీసెస్ ఇవ్వడం వల్ల ఏ మార్పు జరిగిందనే దానికి ఒక అసెస్మెంట్. So for each of this you should have a strategy to
ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వన్ PHC in Sankavaram. That PHC, suppose if it is having higher teenage pregnancy, how do I cut down the teenage pregnancy? You need to work on you for that particular parameter. You should have a strategy, some 4-5 action plan. One is reaching out to the schools lo, especially the children in the 9th standard, 10th standard, or the intermediate junior colleges lo unna pillalni target cheyam. Valni you should motivate them to not to get married soon. That is one part, and tell them the importance of continuing their education. Second, you are reaching out to the DRDA and the SSL groups, educating the mothers. 18 years mundu meeru pelli cheyavoddu anedi educate cheyam. So like this, you for every single parameter of this, you should have a methodology to target it, to achieve it. High risk pregnancy registration, 29% they are doing. Some may be, this is the district average we are talking. Some may be 50%, some may be 10% also. The 10% high risk registration PHCs, then there is a gap of 15% to reach the 25%. So how do I get there? Why are these women not being captured as high risk? Anedi మీరు ఐడెంటిఫై చేసి you have to reach the target.